స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అని బైబిల్లో ఉంది. స్తుతి మన స్థితిని గతిని మారుస్తుంది అని భక్తులు సాక్ష్యం ఇచ్చారు. నిజమే. యెహోషాపాతు తన ఎదుట యుద్ధం సిద్ధమైనప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన కత్తులు కటార్లు అవి ముందు పెట్టుకోకుండా సంగీత వాయిద్యాలను అవి వాయించే వాళ్ళని ముందు పెట్టుకొని ఆయన యుద్ధానికి వెళ్తాడు. సహజంగా సంగీత వాయిద్యాలు వాయించుకుంటూ వెళ్ళేది ఏదైనా దేవాలయపు ఆరాధనకి, ఏదైనా పెళ్లి కార్యక్రమాలకి వెళ్తారు. ఎందుకంటే మ్యూజిక్లు వాడేది అక్కడ. ఇది సంబరాలు జరిగేటప్పుడు, ఏదైనా సంతోషకరమైన కార్యాలు జరిగేటప్పుడు సంగీత వాయిద్యాలు వాయించి మహింపరుస్తూ వెళ్తారు. కానీ యుద్ధానికి పోయాడు ఈయన. ఆశ్చర్యం ఏంటంటే, సంగీత వాయిద్యాలు తీసుకొని యుద్ధానికి పోతే నిజంగానే యుద్ధం చేసే అవసరం లేకుండానే ఆయన గెలిచి వచ్చాడు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మయంపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ ఆ పోరాటానికి వెళ్ళాడు గనక అక్కడ ఏం రాస్తుందంటే, దేవుడే వారి పక్షాన్ని యుద్ధం చేశాడట. శత్రువులు ఒకరి ఖడ్గం ఒకరి మీద పడేటట్టు చేసి వాళ్ళు హతులయ్యేటట్టు చేశాడు. ఇక వీళ్ళు కత్తులు, ఈటెలు, బాణాలు, బరిసెలు వాడాల్సిన అవసరం రాలా. మ్యూజిక్తో పోయారు, మ్యూజిక్తో వచ్చారు.